ఇది ఇంత బాగా ఆడుతుంది అనుకున్న ఏ సినిమా కూడా అంత బాగా ఆడలేదు. ఇది బ్లాక్ బస్టర్ రా అని అనుకున్నవి స్ట్రైట్ అవే డిజాస్టర్ లైన్ ఉన్నాయి. సదేవ్ గారు హాయ్. హాయ్ రామ్. రావు బహదూర్ టీజర్ చూస్తున్నాం, చాలా ఇంటెన్స్గా ఉంది అండ్ ఐ కెన్ క్లియర్లీ సీ దట్ యు హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు సమ్వన్ ఎల్స్. అండ్ యాక్టర్స్ ఎప్పుడు మాట్లాడుతుంటారు అనమాట, ఈ మూమెంట్లో నన్ను నేను మర్చిపోయాను, ఐ కంప్లీట్లీ నేను ఆ క్యారెక్టర్గా మారిపోయాను. అది నిజంగానే జరుగుతుందా? మీకు అలా జరిగిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? రైట్, అంటే ఐ అండర్స్టాండ్ ఈ క్వశ్చన్. సమ్టైమ్స్ నేను అది విన్నప్పుడు అరే మనకి ఎప్పుడైనా ఇలా జరిగితే బాగుండు అని అనుకునేవాడిని. బికాస్ నాకు ఎప్పుడు అలా జరగలేదు. ఓకే. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అలా జరిగింది, అది కూడా చెప్తాను. సో వెరీ ఇనిషియలీ ఇట్ వాస్ లైక్ ఇన్ ద మూమెంట్, ఇన్ ద సీన్. నో, ఈ సీన్ని నేను హౌ ఐ కెన్ మేక్ ష్యూర్ దిస్ సీన్ ఇస్ ఎలివేటెడ్, ఈ సీన్ నేను ఎలివేట్ చేయగలుగుతాను నా పర్ఫార్మెన్స్తో. సో చాలా కాన్షియస్గా యునో ఐ టేక్ ఇట్ సీన్ బై సీన్, మేక్ ష్యూర్ ఎవ్రీ సీన్ ఇస్ ప్రాపర్, ఎవ్రీ సీన్ ఐఎమ్ లైక్ డూయింగ్ ది బెస్ట్, ఆ స్పేస్లోకి వెళ్తాను. సో నేను అవేర్ కదా ఈ సీన్ నేను చేయాలి, ఆ సీన్ చేయాలి. సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు యునో డూ అ మెథడ్ కైండ్ ఆఫ్ there are two types of versions, right? Like method is like completely you get engulfed, you behave consciously, you behave like a character. ఇంటికి వెళ్తావు, ఇంట్లో వాళ్ళతో అలాగే మాట్లాడుతావు, బయటకు వస్తావు, బయట వాళ్ళతో అలాగే మాట్లాడుతావు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం ఈజీ, ఎందుకంటే వాళ్ళని ఎవరేమన్నారు. ఇక్కడ ఎలా అంటే మన పట్టుకు తంతారు, ఏయ్ నో మూసుకొని సరిగ్గా ఉండరా. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ఛానల్ కూడా తక్కువే ఉంటారు కదా వాళ్ళకి. సో మనకేంటంటే ఎంటైర్ థింగ్ ఏంటంటే పిఆర్ పెన్ రన్ అయితే లైక్ ఎవరైనా వస్తే మనం మాట్లాడాలి క్యారెక్టర్, అంతేగాని క్యారెక్టర్లో ఉంటానంటే కుదరదు కదా. సో బట్ అగైన్ దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఇంట్యూటివ్ పర్ఫార్మెన్స్. లైక్ ఐ మేక్ ష్యూర్ దిస్ పర్టికులర్ సీన్ ముందు వెనకేంటి, ఈ సీన్ ఏంటి, దీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, కాన్షియస్గా ఉంటాను. అది దట్స్ వాట్ హౌ ఐ డూ. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు ఒకసారి అలా అది ఉమామేశ్వర్కి జరిగింది. ఓకే, ఏ సీన్ గుర్తుందా? ఏ సీన్ అని కాదు, ఐ థింక్ అలా కూర్చొని అవుతుంది అంతా, సడన్గా కూర్చొని అలా గాల్లో చూస్తూ ఐ స్నాప్డ్ అవుట్. అండ్ ఏదో అంటే ఆ మహేష్ లాగా కొంతసేపు అలా ఏదో అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చున్నాను. ఏదో గాలి సడన్గా బయటకు వచ్చి ఏంటి ఏమవుతుంది, నేను వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని అనిపించింది. ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ కాన్షియస్గా మేము కొన్ని చేసాం. ఎలా అంటే ఒక 1 month బిఫోర్ కూడా ఐ టోల్డ్ యూ థింగ్, ఐ వాజ్ ఎవరిని ఏమనకూడదు, కామ్గా ఉండాలి, ట్రాఫిక్లో వెళ్ళినా ఏమనకూడదు, రేజ్ అవ్వకూడదు, సప్రెస్ చేయాలని ట్రై చేసాం. కొంతవరకు అయ్యింది, కొంతవరకు అవ్వలేదు. రాబోదూర్లో కూడా అలాంటి కొన్ని గ్లిమ్సెస్ అండ్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే నాకు సడన్గా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చే తర్వాత ఇట్స్ లైక్ చూసా ఆ పవర్ అంతా సక్ చేసిన తర్వాత ఎలా అయిపోతాం కదా, ఆల్ కన్స్యూమింగ్. నేను ఇప్పుడు స్క్రీన్ పైన నాన్ని చూస్తుంటే కూడా ఎవడరేడు ఏంటి ఇలా అంటే ఐఎమ్ ఏబుల్ టు సీ యాజ్ అ థర్డ్ పర్సన్. అది నేనని నాకు అనిపించట్లా. అప్పుడు అనిపించింది, అంటే చేస్తున్నప్పుడు అనిపించలే, ఇప్పుడు అనిపిస్తుంది. నేను కంప్లీట్లీ ఎన్గల్ఫ్ అయిపోయాను, జస్ట్ దట్ నాకు తెలియలేదు అంతే. బట్ ఇప్పుడు నాకు చూస్తున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్లో చూడగలుగుతున్నాను దాన్ని. ఏదో చేశాం గురువు అయితే అని అనిపించింది. మీ సినిమా మీరు చూసుకుంటున్నప్పుడు ఒక షాట్ ఉందనుకోండి, ఆ షాట్ మీకు ఇప్పుడు ట్రైలర్లో కనిపిస్తుంది. ఆ ఫైనల్ బిట్ నాకు భలే నచ్చింది. ఆ పోలీస్ ఆయనతో మాట్లాడేది, జీవితం యాక్చువల్లీ గ్యాగ్ అనుకుంటాము, ఇట్ స్టార్ట్స్ లైక్ అ గ్యాగ్, కానీ అది గ్యాగ్ కాదు అని చెప్పేది ఆ ఎక్స్టెన్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అది మీరు అది చూస్తున్నప్పుడు దాన్ని మీరు అలా ఎంజాయ్ చేయగలుగుతారా, లేకపోతే ఆ రోజు షూట్లో జరిగిన విషయాలు, ఆ రోజు మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది కదా మీకు, ఆ రోజు మేబీ ఆ రోజు షూట్కి వెళ్ళడము, ఆ రోజు యాక్టింగ్ అంటే దాని చుట్టూ చాలా ఉంటాయి కదా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ షిట్ ఆల్సో దట్ కీప్స్ హ్యాపెనింగ్, నో అవి రన్ అవుతాయా మీ మైండ్ లో, లేకపోతే జస్ట్ చూడగలుగుతారా? మీరు చూసినట్టయితే నేను గ్యారంటీ చూడలేను, అది 100%. అది క్రియేట్ అవ్వాలని చాలా ట్రై చేస్తాను. ఆ ఫ్రెష్ అరే నేను ఇప్పుడు కొత్త ఆడియన్స్లా చూడాలి దీన్ని అని చాలా కాన్షియస్గా చూస్తాను, కానీ అది అవ్వదు. ఎందుకంటే అది చూడగానే నాకు నువ్వు అన్నట్టు
యాక్చువల్లీ అది ఫస్ట్ డే ఆఫ్ షూట్ అది. ఓ డామ్. దట్ వాస్ ద ఫస్ట్ షాట్, ఫస్ట్ డే. ట్రైలర్ లో లాస్ట్ సంక్రాంతి పోయినప్పుడు వచ్చింది కదా అది. సో అక్కడ నా మూడ్ ఏంటంటే, అరే నేను రామప్పలా ఉన్నానా, చేస్తున్నానా, ఓల్డ్ మ్యాన్ లా కనిపిస్తున్నానా లేదా, యామ్ ఐ డెలివరింగ్ ద లైన్స్ కరెక్ట్లీ, మాహా అనుకున్నట్టు వస్తుందా, ఇలా ఇదొక రాబోదు ఒక పెద్ద ఎగ్జామ్ రామ్ నాకు. ఎందుకంటే కథ విన్నప్పుడు ఎవరు ఏంటి రాజా ఇది నువ్వు రాసింది ఈ కథ, ఎలా ఒక మనిషి ఎలా చేస్తాడు ఇలాగా, నువ్వు రాసేసావు పెద్ద దీనిలాగా అంటే ఊరికే. ఇప్పుడు హౌ కెన్, సో ఎండ్ ఆఫ్ ద డే తన మైండ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని నేను బయటికి తేవాలంటే నాకు ప్యాక్ అయిపోయేది. అలాగే హౌ కెన్ ఐ డూ ఇట్, కరెక్ట్ చేస్తాను లేదా, చాలా టెన్షన్ పడ్డాను. దట్ వాస్ ద ఫస్ట్ డైలాగ్ ఆఫ్ ద ఫిల్మ్. సంకనాగిపోయినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంటే దట్ టొనాలిటీ ఆఫ్ ద డైలాగ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫన్నీగాను ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యు నో దట్ హీఈస్ మీనింగ్ ఇట్. బట్ మీరు ఎప్పుడైతే ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తారో జీవితంలో సంకనాగిపోయినప్పుడు అని, దాని ఎఫెక్ట్ ఫన్నీగా అనిపించచ్చు, బట్ దట్ క్యారెక్టర్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది ఎంటైర్ ఆ డైలాగ్ లో సినిమా ఎసెన్స్ ఉంది. ఓకే, జీవితం సంకనాగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా శక్తులు సిద్ధిస్తాయి అంటాడు. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అది. ఓకే, ఇట్ సౌండ్స్ ఫన్నీ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే జానర్ ఈస్ సైకలాజికల్ డ్రామా విత్ డార్క్ కామెడీ కాబట్టి ఇట్ సౌండ్స్ ఫన్నీ. డెఫినెట్లీ ఇట్స్ మూమెంట్, ఫన్నీ మూమెంట్. బట్ వాడు చెప్పింది కమ్స్ ఫ్రమ్ వెరీ డీప్ విజ్డమ్, రామప్పాస్ విజ్డమ్. ఎందుకంటే వన్ అండర్లయింగ్ ఎలిమెంట్ ఆఫ్ రావ్ బహదూర్ ఏంటంటే, వెన్ యూర్ అబ్సెస్డ్ విత్ సంథింగ్ యూ బికమ్ సూపర్ న్యాచురల్. ఓ డామ్. ఓకే, సో వాట్ ఆర్ యూ అబ్సెస్డ్ విత్? యూఆర్ అబ్సెస్డ్ విత్ నోయింగ్ ద ట్రూత్. ఒక నిజాన్ని తెలుసుకోవాలి, ఆ నిజం గురించి, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. అది తెలుసుకోవడానికి దిస్ ఫెలో, మనకి ట్రైలర్లో డైలాగ్ ఉన్నట్టు, దిస్ ఫెలో సపోజ్ టు డై లైక్ ఇన్నాళ్ళు ఉంటాడు ఉన్నాడు. ఎందుకు అంటే అది ఒక శక్తి వచ్చింది వాడికి. అంటే శక్తి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ పవర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీస్ అబ్సెస్డ్ విల్ పవర్. ఆ బాడీ వదలట్లేదండి. ఐ మీన్ దట్ సోల్ ఇస్ నాట్ లీవింగ్ హిమ్. దోస్ ఆర్ దట్, అంటే అది సమ్అప్ చేస్తుంది సినిమాని యాక్చువల్లీ. ఇవి సూపర్ డైలాగ్. ఇటువంటి రావ్ బహదూర్ లాంటి అంబిషియస్ మూవీస్ వచ్చినప్పుడు సార్, నాకు ఎప్పుడు ఉండే భయం ఏంటంటే, యాజ్ వ్యూవర్, అరే ఇలాంటి సినిమాలు ఆడాలరా బాబు, ఇలాంటి సినిమాలు జనాలు థియేటర్కి టికెట్ కొనొచ్చి చూడాలి, అప్పుడే ఇటువంటి ఒరిజినల్ వాయిసెస్ లేకపోతే ఇంకా ఇట్లాంటి అంబిషియస్ ఐడియా ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంపవర్ అవుతారు. అవును. ఇప్పుడు ఈ సినిమా మంచిగా బనీ చేసింది అనుకోండి, ఐఎమ్ ప్రెటీ షూర్ మిగిలిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మోటివేషన్ వస్తుంది, మనం రిస్క్ తీసుకోవచ్చురా, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇటువంటి సినిమా మీద, జనాలు ప్రూవ్ చేశారు అని. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హ్యాపెన్. ఈవెన్ ఐ వాంట్ ద సేమ్. కానీ నాకుండే ఇంకొక భయం ఏంటంటే, ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్, ఇలాంటి ఒక అంబిషియస్ ఫిల్మ్ వచ్చిన ప్రతిసారి ఎక్కడ ఇది ఇంటెలిజెంట్ అయిపోద్దో, ఎక్కడ ఫిల్మ్ మేకర్ని, మొన్న మహాతో మాట్లాడా, ఈ డిస్కషన్ వచ్చింది కూడా. ఆయన ఏంటంటే చాలా చెప్పాలనుకుంటున్నారు, చాలా అంటే చాలా. హీ హ్యాస్ లైక్ మ్యాసివ్ వాస్ట్ ఐడియాస్ దట్ హీస్ కండెన్సింగ్ ఇన్ టు వన్ స్క్రీన్ ప్లే కదా. టూ మచ్ అయిపోద్దేమో, ఇంటెలిజెంట్ అయిపోద్దేమో అని బయట నుంచి చూస్తున్నా నాకు ఒక వ్యూవర్గా. మీకు ఈ డౌట్ వచ్చుంటుందా? వచ్చిందా ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ ఐడియా తను పిచ్ చేసినప్పుడు? అసలు రాలేదు నాకు. అంటే నాకేమనిపించిందంటే, ఫస్ట్ థింగ్ నాకు ఇన్నాళ్ళు ఈ సినిమా నువ్వు ఎందుకు ఎక్కించలేదు అన్న థాట్ వచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ అని కూడా నేను ఇప్పుడు అనుకోలేదు. ఇది అంటే దీని కోర్ థీమ్ పక్కా మాస్ థీమ్. అది నేను చెప్తున్నాను, ప్రతి ఓడికి ఉండే థీమ్ ఇది. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎనీ స్టోరీ, అంటే లైక్ ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్, అవతార్ ఉంది, ఒక అడవి ఉంది, ఒక ట్రైబ్ ఉంది, ఆ అడవిని కాపాడుకోవాలనుకుని ఒక ట్రైబ్, ఆ అడవిని కొట్టేద్దాం అని వచ్చే ఒక విలన్. ఇది మెయిన్ థీమ్. అంటే దీన్ని తీసుకెళ్లి జూపిటర్ లో పెట్టాడు, అది అవతార్ అయింది. దాన్ని తీసుకొచ్చి నేను రాయలసీమలో పెడితే ఇంకో సినిమా అవుతుంది కదా. అంటే ఎండ్ ఆఫ్ ద డే ద కోర్ థీమ్ ఎప్పుడు కనెక్టింగ్ గా ఉంటది కదా. నేను అనేది అర్థమైంది. సో సిమిలర్లీ ద కోర్ థీమ్ ఆఫ్ రావ్ బహదూర్ ఇస్ వెరీ సింపుల్, బట్ ద ఫార్మ్ విచ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్, అదే అంటాను. అంటే ఇప్పుడు నీకు ఎందుకు అంత పొడుగు మనుషులను పెట్టారు, మామూలు పెట్టచ్చు కదా అంటే, అది ఎందుకంటే దట్ ఈస్ వాట్ ద క్రియేటర్ వాంట్స్ టు క్రియేట్ కదా. అంటే ఇప్పుడు ఒక రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ తీసుకొని, రామప్ప అనే క్యారెక్టర్ తీసుకొని వాడి బుర్రలోకి వెళ్ళి
అసలు వాడు అనుమానం పెనుబోతు అని ఎందుకు అంటున్నాడు, అసలు వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎందుకు వీడు సతమతం అవుతున్నాడు, భయాలు భ్రమలు అనుకొని తిరుగుతున్నాడు ఎందుకు అన్నది. సో హీ టుక్ దట్ ఎంటైర్, నేను అన్న ఆ కాన్సెప్ట్ని తీసుకెళ్ళి ఒక బోనాలయంలో పెట్టి ఒక రామప్ప బుర్రలో పెట్టితే అది రాబోతురు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్, నేను చెప్తున్నా కదా, అందరికీ కనెక్ట్ అయ్యే వెరీ దాని కోర్ థీమ్ ఏదైతే ఉందో అది అందరు కనెక్ట్ అవుతుంది. అది అసలు ఇట్స్ నాట్ డెఫినెట్లీ నువ్వు అన్నట్టు మాహాకి చాలా ఉంది చెప్పడానికి. అండ్ అంటే నాకు చాలా ఇష్టమైన ఒక ఎలిమెంట్ మాహా దగ్గర ఏంటంటే ఏది ఊరికే రాయుడు, అంటే ఏది ఊరికే రాయుడు, అదే ఏది ఊరికే చేయడు ఊరి కోసం చేస్తాడు అన్నట్టు దాని ఏది ఊరికే జస్ట్ ఏదో ఇప్పుడు లైన్ రాసేయాలని రాయుడు. దానికి ఇప్పుడు నువ్వు కూర్చొని లైన్ ఎందుకు రాసావు అంటే హీల్ గివ్ యూ అ వెరీ రిచ్ ఎక్స్ప్లెనేషన్, దిస్ అంటే అది ఆ రిచ్నెస్ అంటే తన లిటరేచర్ తన స్క్రిప్ట్లో తేగలుగుతున్నాడు. హీ వాంట్స్ టు గివ్ సో మచ్ ఫర్ ద వాట్ ఎవర్ మనీ దట్స్ బీయింగ్ పేడ్, ఆర్ట్ వర్క్ కావచ్చు, పర్ఫార్మెన్సెస్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, ద వరల్డ్ కావచ్చు, అది ఎండ్ ఎయిమ్. అంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్ వాట్ ఎవర్ డబ్బులు తీసుకొని మన వాళ్ళు థియేటర్కి వస్తే బా ఓకే నాకు అన్నీ దొరికే స్వామి, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అన్నది. అందుకనే అంటే అంతటి దాన్ని టు కండెన్స్ ఇన్ టు అ ఫిల్మ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ మీ. యూనో లైక్ ఓకే దిస్ ఇస్ ఎవ్రీ డైలాగ్. నేను చెప్తున్నా కదా, సినిమాలో చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు దట్ సమ్స్ అప్ ది ఎంటైర్ థింగ్. అలాగే చాలా డైలాగ్ సినిమాలో హ్యాస్ అ వెరీ ముందు ఒక లింక్ వెనకాల లింక్ ఉంటుంది అనమాట. అది అందరికీ యాక్సెసిబుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్సల్యూట్లీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను. మొన్న మహాతో మాట్లాడా, ఒక వచ్చింది సాలిడ్ ఇంటర్వ్యూ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు పుట్ ఇట్ అవుట్. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ వస్తే తర్వాత అది వస్తుంది కాబట్టి చెప్తున్నా. దెర్ ఈస్ నో సింపుల్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్. బేసిక్ కాన్వర్సేషన్ అనేది ఉండదు మహాతో. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగా, మీరు సినిమాలను ఇంత ప్రేమిస్తున్నారు కదా, సినిమాలు అంటే ఇంత ఇష్టం కదా మీకు, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా ఈ ఆర్ట్ ఫామ్కి, బట్ మీరు హేట్ చేసే సినిమాలు కూడా ఉంటాయి కదా అని. యు నో వేర్ హిస్ ఆన్సర్ స్టార్టెడ్? వెంకట్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద వీకెస్ట్ స్పీసీస్ ఆన్ ద ప్లానెట్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆయన మొదలెట్టిన ఎక్స్ప్లెనేషన్కి సంబంధం లేదుగా. ఆయన కనెక్ట్ చేస్తాడు, ఆయన వచ్చేటప్పుడు మొత్తం బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. సో వాట్ ఆర్ యువర్ కాన్వర్సేషన్స్ విత్ మహా? అంటే స్క్రిప్ట్ ఒకటి డెవలప్ అవుతున్నప్పుడు చాలా బ్యాక్ అండ్ ఫోర్త్, ఇలా వెళ్ళొచ్చా అలా వెళ్ళొచ్చా అని అనుకుంటారు కదా. ఫ్రమ్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ మ్యాన్, ఐ థింక్ ఇట్ మస్ట్ బి అ జాయ్. బికాస్ ఆయన ఎంత సీరియస్గా ఆలోచిస్తాడు ఒక విషయం గురించి, ఎంత డీప్గా ఒక విషయాన్ని అనలైజ్ చేస్తాడు అనేది, అది బయట నుంచి చూసే వాళ్ళకి అరే ఏంట్రా బాబు ఇంతనా అని అనిపించచ్చేమో. కానీ ఎవరికైతే యాక్చువల్గా ఒక పిచ్ అనేది ఉంటుందో, అబ్సెషన్ మీరు ఏదైతే చెప్పారో, మనం చేస్తున్న పని మీద, మనం క్రియేట్ చేస్తున్న ఒక ఆర్ట్ ఫామ్ మీద ఒక భయంకరమైన ప్యాషన్ ఉంటే తప్ప ఒక మనిషి అంత డీప్ గా ఆలోచించాడు. అవును. ఐఎమ్ నాట్ సేయింగ్ మహా ఇస్ ద ఓన్లీ వన్ హూ డస్ దట్. Whoever is passionate will go to those lengths కదా. So from your interactions with him, it's been 2-3 years నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా. 2-3 years ఏంటి, more than 6-7 years. అంటే రావోదూర్ is 2 years, 1.5 years. దీనికి ఎస్పెషల్లీ నువ్వు అన్నది చాలా కరెక్ట్. తను చాలా డీప్ థింకర్ అండ్ చాలా వాటిపైన ఈస్ గాట్ అ వెరీ వైడ్ అండ్ తన పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది థింగ్స్ పైన. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దెన్ విల్ అండర్స్టాండ్ వై తను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడు అన్నది తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విల్ అండర్స్టాండ్ ఇట్ మచ్ మోర్. బట్ ఆన్ ద బేస్ లేయర్ ఆ డైలాగ్ చెప్పగానే యూ మైట్ ఫీల్ లైక్ వాట్ అని అనిపిస్తుంది. బట్ వెన్ తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ ద రీజన్. సో అది ఆబ్వియస్లీ మా లైట్ నైట్ కాన్వర్సేషన్స్ అవన్నీ కూర్చొని మేము అబౌట్ లైక్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మాట్లాడుకుంటాం. బట్ ఆన్ ద సెట్ ఏంటంటే తను అంటే ముందంతా సో సారీ సెట్ కి తర్వాత వద్దాం. ఐ వాంట్ టు నో అబౌట్ దోస్ లేట్ నైట్ కాన్వర్సేషన్స్. అంటే లైక్ లేట్ నైట్ కాన్వర్సేషన్స్ ఏమి అచీవ్ చేయాలి లైఫ్లో, లైఫ్ ఏంటి ఇప్పుడు లైక్ అంటే వే వీ హ్యావ్ టు పొజిషన్ అవర్ సెల్వ్స్ టు మేక్ ష్యూర్ వీ కెన్ డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఇట్స్ అబౌట్ అంటే ఒక తలా తోక ఏమి ఉండదు. వీ స్టార్ట్ ఆఫ్ సమ్వేర్, బట్ చాలా ఎక్కువ మాట్లాడుకునేది మాత్రం అబౌట్ హౌ వీ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్. ఎలా మనం ఒక ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాం,
అన్నది చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే సి తల తిప్పుకోలేనిది చేయగలితేనే కదా ఆటోమేటిక్గా అది యూనో ఇట్ విల్ స్టే విత్ ఆల్ ది పీపుల్. ఒక్కటి అని నేను పిక్ చేయలేను కానీ బట్ ఆన్ ద సెట్ చెప్తున్నాను. ఆన్ ద సెట్ ఏంటంటే తను చెప్పడానికి వస్తాడు, నేను విన్నాను. ఓకే అంటే ఎందుకంటే నాకు నేను తనంతలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ ఐ కెన్ షో ఇట్ త్రూ మై ఎక్స్ప్రెషన్. రైట్. సో ది ఎండ్ ఆఫ్ ద డే నౌ యూ టెల్ మీ అ పేజ్, యూ గివ్ మీ అ పేజ్, ఐ కెన్ మేక్ షూర్ ఐ కెన్ డూ దట్. ఆ పేజ్ నేను ఒక్క ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వగలుగుతాను. సో నాకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే సత్య ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఇట్ అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ అఫ్ కోర్స్ అది దట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ ఒక వేరే స్పేస్ నుంచి వస్తుంది. ఎందుకంటే నేను మహా సింక్ లో ఉంటాం. సో హీ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. వేరే డైరెక్టర్స్ జరుగుతుంది అది. అదే అంటాను, కొంచెం చర్న్ అయిపోయిన తర్వాత నాకు ఎలా అంటే ఐ బికమ్ లైక్ దట్ ఐ బికమ్ లైక్ ఫ్లూయిడిక్. ఓకే ఐ నో ఓకే ఈ డైరెక్టర్కి ఏం కావాలి అనేది నాకు క్లియర్ అర్థమైపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మాహాతో ఏంటంటే నాకు మాహా సెట్లో ఇప్పుడు ఫ్రేమ్ పెట్టుకొని నేను ఫ్రేమ్లో ఉంటాను కదా, నేను ఫ్రేమ్లో ఉంటాను, మహా మానిటర్ చూస్తాడు కదా, ఆర్ట్ అనేదో అంటాడు అనగానే నేను వెనక్కి తిరిగి వెంటనే అది తీసేది పెట్టేస్తాను. నాకు మహా చెప్పక్కర్లేదు. సో ఐ నో తను ఎందుకు ఆర్ట్ అన్నాడు లేకపోతే ఎందుకు కాస్ట్యూమ్ అన్నాడు. సూపర్ కాస్ట్యూమ్ అనగా నేను ఏదో ఇక్కడ చూసుకుంటాను పెట్టేస్తాను. థ్యాంక్ యూ సత్య అంటాడు, అంతే. దట్స్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ వీ హ్యావ్. ఐ థింక్ దట్ కమ్ అదే నువ్వు అన్నట్టు ఆ కాన్వర్జేషన్స్ లేకపోతే దాని వల్ల వచ్చింది ఇదంతా. అంటే వీ డోంట్ నీడ్ దోస్ ఆన్ సెట్, ఐ డోంట్ నీడ్ దోస్ లాంగ్ క్యూస్ అండ్ ఆల్. ఐ నో వాట్ మై డైరెక్టర్ వాంట్స్. బ్యూటిఫుల్. ఉమామహేశ్వర టైంకి మహా ఉన్న జోన్ ఒకటి, ఇప్పుడున్న ఒక వేరే జోన్ కదా. ఆయన కూడా మాట్లాడారు మన ఇంటర్వ్యూలో దట్ ఆయన కూడా మారాడు యాజ్ అ పర్సన్. యాజ్ అ డైరెక్టర్గా మీరు నోటీస్ చేసింది ఏంట, ఎలా ఎవాల్వ్ అయ్యారు ఆయన? ఐ థింక్ ఇంకా పిచ్చి పెరిగిపోయింది. అవునా? ఇంకా కామ్ డౌన్ అవ్వలే? ఇంకా మ్యాడ్నెస్, అంటే మ్యాడ్నెస్ ఇన్ గుడ్ వే, నాట్ ఇన్ రాంగ్ వే. ఇంకా అంటే ఐ సీ we became more mad, more passionate than before, which is a very good sign. జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్యాషన్ తగ్గుతుంది కదా, ప్యాషన్ అంటే టువర్డ్స్ ఎనీథింగ్. బట్ నాకు ఇంకా మాకు రెట్టింపు అయిపోయింది, అది డబుల్ అయిపోయింది. అండ్ తను అంటే ఆ హంగర్ రామ్ టు మేక్ అన్ ఇంపాక్ట్, అదే అంటాను కదా, వెన్ యూర్ అబ్సెస్డ్ యూ బికమ్ సూపర్ న్యాచురల్. అంటే నీకు ఇంకా నువ్వు నేను ఈ సినిమాకి మేము ఒక 12 ప్రతిరోజు నేను చెప్పాను కదా ఆ మేకప్ 5 గంటలు ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 12 hours ఆర్ మేబీ 10 hours పనిచేసేవాడు. అది ఆ ఫ్యాక్టిక్ ఏం తెలిసేది కాదు. పనిచేస్తానే ఉన్నాం, నో కంప్లైంట్స్, నథింగ్. ఏంటిది అది, నథింగ్, నో కంప్లైంట్స్, నాట్ అ సింగిల్ డే. ఎందుకు కంప్లైంట్ చేస్తా ఉంటాను నేను? అరే వచ్చిందే ఎంతో కలలు కానీ ఇక్కడ నేను చెయ్యాలి, ఇలా మేకప్ వేసుకోవాలి, కమల్ సార్ లాగా మేకప్ వేసుకోవాలి అని మనం అనుకున్న స్పేస్ నుంచి అలాంటిది వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తే ఇంకా నీకు దేవుడు అయిపోయింది. వస్తే నీకు ఇచ్చినప్పుడేమో కంప్లైంట్ చేస్తావు, ఇవ్వనప్పుడేమో కావాలంటావు. ఆ స్పేస్ నెవర్, నాట్ ఈవెన్ అ సింగిల్ డే. ఈవెన్ ఆల్ మాహా కావచ్చు లేకపోతే సెట్లో ఉన్న వాళ్ళందరూ ఐ థింక్ అందరికీ ఒక క్షుద్రబోధులు చేసాడు మనడు. అందరికి విర్ ఆల్ ఇన్ దిస్ ఫిల్మ్. అదే చాలా రేర్గా ఆ ఇంటెంట్ అనేది ఒక ట్రైలర్ చూసినప్పుడు, ఒక టీజర్ చూసినప్పుడు, లెట్స్ క్రియేట్ సంథింగ్ గ్రేట్, నాట్ సంథింగ్ దట్ పీపుల్ విల్ లైక్ ఆర్ నాట్ సంథింగ్ దట్ విల్ డూ వెల్. ఆ ఇంటెన్షన్తో అవన్నీ బై ప్రోడక్ట్స్. లెట్స్ డూ సంథింగ్ గ్రేట్ అనేది చాలా రేర్గా కనిపిస్తుంది. థ్యాంక్ఫుల్లీ రావు బహదూర్ ఈజ్ షోయింగ్ దట్ ఇంటెంట్ ఎగ్జాక్ట్లీ సో ఫార్. ఎగ్జాక్ట్లీ లెట్స్ డూ సంథింగ్ క్రేజీ అనే ఫీలింగే. అంటే నేను చాలా స్టేజెస్ పైన కూడా నేను ఎందుకు అంత ఇదై చెప్పాను రావు బహదూర్ గురించి అన్నది ఆబ్వియస్లీ జూలై ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా అంత వర్బల్గా చెప్పలేదు. లేదు. ఐ ఫీల్ దట్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మనకున్న బడ్జెట్లో మీరు చూసింది వాట్ ఎవర్ మేము అచీవ్ చేసిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో అచీవ్ చేసాం ఇది. అండ్ బట్ కంటెంట్ వైజ్, ఆ నోవెల్టీ వైజ్, సినిమా తాలూకా ఆ కథ తాలూకా నోవెల్టీ ఉంటుంది కదా, దాని వైజ్
మనం దీన్ని నేను అదే సెలబ్రేట్ చేయాలి ఈ బికాస్ దట్స్ వెన్ మోర్ మేకర్స్ విల్ కమ్ మోర్ పీపుల్ వాంట్ టు వాచ్ మోర్ యాక్టర్స్ వాంట్ టు లైక్ బాస్ కమాన్ ఇలాంటివి చేయాలి. ఇట్స్ అ స్టార్ట్ ఆఫ్ మెనీ గుడ్ థింగ్స్, హోప్ఫుల్లీ స్టార్ట్ ఆఫ్ మెనీ గుడ్ స్టార్టింగ్. యా మీకు రెఫరెన్సెస్ ఇచ్చాడా మహా నో ఈ రోల్ కి? ఎందుకంటే నాకు ఇండియన్ ఫిల్మ్ లో నాకు రెఫరెన్స్ లాంటి తోటి కనిపించలే ఈ క్యారెక్టర్ కి. యూనో మేమేమనుకున్నాం తెలుసా, ఇది రేపు పొద్దున్న ఏదైనా చేయాలంటే మనం రిఫరెన్స్ అవుతామేమో, మనకేం రిఫరెన్స్ లేదు అని అని అనుకున్నాం చాలాసార్లు. బికాస్ రిఫరెన్స్ లేదు, నాట్ ఎవన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్లో కూడా ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ లేదు రామ్. వీడు అంటే మనం వాళ్ళంటోడు వీడు వీళ్ళంటోడు వీడు అని లేదు. దిస్ ఫెలో దట్ 60-year-old రామప్ప ఆడు నీకు అంటే నాకు అంత బాగుంటే ఆడు కల్ట్ అయిపోతాడు నేను అనుకోవడం. అంటే ఆ టీషర్ట్లు జోకింగ్లీ టాకింగ్ వన్స్ నేను మహా ఇంటి ముందు దిష్టి బొమ్మలు ఉంటాయి కదా అవి లైక్ ఎవరైనా ఇంట్లోకి వస్తాయి అన్నట్టు అలాగే రామప్ప గారు ఉండాలి అని ఊరికే సరదాగా, బికాజ్ రండిరా ఇంట్లోకి రండి చూసుకుందాం అన్నట్టు. దట్ ఈస్ హౌ యూ థాట్. అంత ఫ్రమ్ ద బిగినింగ్ వెరీ అంబిషియస్గా ఉన్నాం రామ్ అంటే ఈ సినిమా పట్ల. ఎందుకంటే అంత ఎక్సైట్ చేసేసింది కోర్ లెవెల్లో ఇది. అంత ఎక్సైటెడ్గా ఎవ్రీ డే కూర్చొని ఏంటి బాస్ ఇప్పుడు మనం ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది ఏంటి అనేది చాలా అంబిషియస్గా మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుకోవడానికి అంటే ఊరికే ఏదో మాట్లాడుకోవడం కూడా కాదు, దట్స్ హౌ ద కంటెంట్ వాస్ కమింగ్ అవుట్. ఓకే, అంత అద్భుతంగా సీన్లు వస్తున్నాయి, యాక్టర్లు చిత్తకూడ ఎవడు తగ్గట్లే, ఎవడగాడు చిత్తకూడ వేస్తున్నాడు సినిమాలో. దాని మీద బాస్ మనం ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అన్నది అర్థమైంది. అంటే ఐ కుడ్ సెన్స్ ఇట్. ఇటువంటి ఈ సెన్సింగ్ అనేది లైక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు కలిగింది? వెన్ యూఆర్ వర్కింగ్ కలిగిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. సమవర్తికి అలా అనిపించింది. సమవర్తి సినిమా అనిపించింది. ముందు బ్లఫ్ మాస్టర్ కనిపించింది, ఉమామేశ్వర్ కనిపించింది. అనిపించకుండా ఉన్నవి కూడా ఉన్నాయి, బట్ అది నన్ను సర్ప్రైజ్ చేసిన కూడా సో అలా కూడా ఉంది. అంటే ఇదేమి కంప్లీట్ ఇది ఇలా అనిపించిందంటే ఎస్ సెట్ అని నేనేమో అన్ను, బట్ ఇట్స్ అ పాజిటివ్ ఫీలింగ్ రైట్. అంటే లైక్ యూ ఫీల్ వెరీ హై అబౌట్ ఇట్, లైక్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ టు బి ఇన్. డూ యూ థింక్ ఉమామహేశ్వర చేస్తున్నప్పుడు మీకు మహాకి ఎక్కువ స్టేక్స్ ఉండేనా, లేకపోతే ఇప్పుడు ఎక్కువ స్టేక్సా? డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ స్టేక్స్, ఎక్కువ ప్రెషర్ ఇప్పుడే కదా. యా ఇప్పుడే ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే ప్రెషర్ అన్ను ఒకటి, కాన్ఫిడెన్స్ ఉంది, చేసేసాం. ఇప్పుడు మనం ఆ రిజల్ట్ అంటే జనాలకి మనం చేసింది పంపిస్తున్నాం కాబట్టి ఉన్న ఆ చిన్నపాటి ప్రెషర్, బట్ సినిమా పట్ల మనం చేసేసాం కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అది ఆ ప్రెషర్ లేదు. ఇప్పుడు మనం చేసింది ఆ కేక్ని తీసుకొచ్చి ఇలా పెట్టగానే అందరూ వా కేవ్ అనేదో అనాలి కదా, దానికోసం వెయిటింగ్. ఫైనల్లీ మనం I think this is the fourth time we are talking on record. Yeah. And this is something I told you every time. Which is, I get very pissed off when someone says Satyadev is underrated. Inka underrated category lo undadam anedi I don't like it. Do you get pissed off? అదే నాకు ఇనిషియలీ అది చెప్పాను లాస్ట్ టైం కూడా బాగానే, ఓకే ఏదో అండర్ రేటెడ్ అంటే ఏదో తప్పు పట్టను ఏమో రామ్. అంటే ఐ డోంట్ వాంట్ టు, మేబీ దట్స్ వన్ వే ఆఫ్ షోయింగ్ లవ్ ఏమో అనిపిస్తుంది. అంటే లైక్ నౌ లుక్ అట్ ద ఫ్లిప్ సైడ్, ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది, నేను ఇదేం చేయలేకపోతున్నాను ఏంటంటే అందులోంచి వచ్చిన ఒక టర్మ్ ఏమో, ఓకే మనోడికి ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనుకొని వచ్చిన లవ్లో నుంచి వచ్చిన టర్మ్ అయి ఉండొచ్చు. అందుకే నేను ఇప్పటికి అది చూసినా ఓకే, ముందుకు అది ఫేజ్ ఎలా అయిందంటే ఫస్ట్ చాలా ఆనందపడ్డాను, తర్వాత ఏంట్రా ఇది అనుకున్నాను, తర్వాత ఓకే అండర్స్టూడ్ ఇట్, ఓకే దిస్ ఇస్ లవ్, దిస్ ఇస్ నాట్ సంథింగ్, ఓకే యూనో లెట్ ఇట్ బి. ఎండ్ ఆఫ్ ద డే నాకు వాళ్ళందరూ వచ్చి సినిమా చూసి సినిమా హిట్ చేస్తే అంతకంటే ఆనందమే ఉంది. అంటే లైక్ ఆ గుడ్ విల్తో దే లెట్ దెమ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. నో, బట్ ఐ జెన్యూన్లీ హోప్
అన్ని కొట్టేసి యూ రీచ్ ఏ లెవెల్ వేర్ ఒక కొత్త బ్యాచ్ రావాలి. సత్యదేవ్ ఓవర్ రేటెడ్ రా అనే రేస్ మీరు వెళ్ళాలంటే జెన్యున్ గా కోరుకుంటున్నా. No, I want to be overrated, man. ఎవడైనా ఓవర్ రేట్ చేయండి గురు. అదే Yeah. ఉంటారు కదా, వెన్ సమ్వన్ బికమ్స్ మ్యాసివ్లీ సక్సెస్ఫుల్ ఒక బ్యాచ్ వస్తుంది దట్ ఈజ్ ఓవర్ రేటెడ్ అని. ఐ జెన్యున్లీ హోప్ యూ అచీవ్ దాట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అండ్ ఐ హోప్ రావ్ బహదూర్ ఈజ్ అ న్యూ స్టార్ట్ ఫర్ దాట్. సత్యదేవ్ Thank you. 2.0 అనేది మాట్లాడుకున్నాం కదా, Yeah, 2.0 అనేది yeah. లాస్ట్ టైమ్. సో ఐ హోప్ రావ్ బహదూర్ ఈజ్ అ కిక్ యాస్ స్టార్ట్ టు దాట్. Thank you. ఫైనల్ సత్యదేవ్ గారు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? నేనా సినిమానా ఎటువంటి ఇంపాక్ట్ అంటే నేను నాకు అన్నట్టే ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ నా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి. వాళ్ళు హ్యాపీ అయిపోయారు అనుకో, అంతకంటే హ్యాపీ నథింగ్ ఎల్స్ ఫర్ మీ. లైక్ ఎండ్ ఆఫ్ ద డే బికాస్ మేము ఎప్పుడు హ్యాపీ సినిమా చేసేసాం, వీఆర్ ఆల్ హ్యాపీ రైట్. నేను డైరెక్టర్ లెవెల్, బట్ రిజల్ట్ అన్నది ఎప్పుడు కూడా ఇస్ ద లాస్ట్ థింగ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ దానికి డైరెక్ట్ అసోసియేషన్ ఇస్ ప్రొడ్యూసర్స్ కదా. సో నాకు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ హ్యాపీ అవ్వాలి అని చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంపాక్ట్ వైజ్ నేను అన్నట్టు లాస్ట్ టైం కూడా అన్నట్టు నాకు రాబోదూర్ని ఒక బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే అంటే మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి మన సినిమాలు ఇవి చూడండి, వి గివ్ సజెషన్స్ రైట్. ఇది చూడు మన కల్చర్ గురించి తెలియడానికి మనం కొన్ని సినిమా రికమెండేషన్స్ ఇస్తాం కదా. ఆ రికమెండేషన్లో రాబోదూర్ ఉండాలనేది నా పాయింట్. ఆ రోజు నేను స్టేజ్ పైన కూడా వైఎస్ఎడ్ బాహుబలి ట్రిప్లర్ అండ్ రాబోదూర్ అంటే మనం అవి చెప్తాం కదా. మీ థర్డ్ రికమెండేషన్ ఫోర్త్ రికమెండేషన్ రాబోదూర్ అయితే అంతకంటే బికాస్ అన్ని విధాల మన కల్చర్ రిప్రజెంటేషన్ ఆర్ట్ ఫామ్ కానీ ఎవ్రీథింగ్ నువ్వు రాబోదూర్లో చూస్తే ఇట్స్ వెరీ ఇంటాక్ట్. అంటే సో దే విల్ గెట్ టు నో దిస్ ఇస్ హౌ జమీందారీ సిస్టమ్ ఆర్ దిస్ ఇస్ హౌ యూనో ఇలా ఉండేవారా అని తెలియడానికి ఒక రికమెండేషన్ అవ్వాలి రాబోదూర్. మీరు మాట్లాడేటప్పుడు రాబోదూర్ చూడండి అని రికమెండేషన్ అవ్వాలనేది నా ఇంటెంట్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఒక సర్రియల్ నేచర్ ఉంటుందా మూవీకి? మ్యాజికల్ రియలిజం ఉంటుంది, డెఫినెట్లీ మ్యాజికల్ రియలిజం ఉంది. అందుకే కదా కొన్ని లెవిటేటింగ్ షార్ట్స్ అవన్నీ ఉన్నాయి. అది మ్యాజికల్ రియలిజం. సో మ్యాజికల్ రియలిజంకి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే అది కొంచెం మిస్టరీ అయినా హారరా అని ఒక చిన్న థాట్ వస్తుంది. బట్ మ్యాజికల్ రియలిజంకి ఉండే నేచర్ అది. అది ఎందుకు వాడుతాము అంటే లైక్ సినిమా చూస్తున్నప్పుడు యూ ఫీల్ దట్ ఓ దిస్ రిక్వైర్స్ ఇక్కడ ఈ మ్యాజికల్ రియలిజం అన్నది ఇట్స్ ఇంటర్ట్వైన్డ్ విత్ ఇన్ ద స్క్రిప్ట్ లో నుంచి వచ్చే ఒక ఇది అది. ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టీజర్ లో 2 క్యారెక్టర్స్ పక్కకి ఇలా చూస్తాయి బొమ్మలు. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మ్యాజికల్ రియలిజం. అది మనకేమి ఆ క్యారెక్టర్స్ ఏమి ఇట్స్ లైక్ ఎవ్రీవేర్ యూ సీ దట్ లిటిల్ సర్రియల్ యూనో మ్యాజికల్ రియలిజం స్పేస్ లో ఒక ఎలిమెంట్ పెడతారు. అది ఓవర్ డూ చేసేస్తే ఇట్ గెట్స్ ఉంటే డిఫరెంట్ జోన్. బట్ రాబోదూర్ లైక్ దాన్ని చాలా నీట్ గా ఒక ఆ క్యారెక్టర్ కి అసోసియేట్ అయిపోయి ఉంటాయి అవన్నీ కూడా. ఐఎమ్ ప్రిటీ షూర్ పోస్ట్ రిలీజ్ కాన్వర్సేషన్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను కొన్ని చెప్పలేను, కొన్ని ఆపుకొని మాట్లాడాలి. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఇటువంటి సినిమాలో ప్రతి సీన్ లో చాలా థాట్ వెళ్ళి ఉంటది కాబట్టి పోస్ట్ రిలీజ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్. అబ్సల్యూట్లీ. ఇది ఇందాక ఒక క్వశ్చన్ అడగ మర్చిపోయాయి, గుర్తొచ్చింది. మీరు రిజల్ట్ ప్రాసెస్ అని అంటే ఎప్పుడైనా కూడా మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు, రిజల్ట్ దానికి తగ్గట్టు రాకపోయి ఉండొచ్చు. అటువంటి టైమ్స్లో ఆర్ లేకపోతే మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేయకపోయి ఉండొచ్చు, రిజల్ట్ పాజిటివ్గా వచ్చి ఉండొచ్చు. ఈ రిజల్ట్కి ప్రాసెస్కి మధ్య ఉండే రిలేషన్షిప్ ఉంది కదా, రిజల్ట్ తర్వాత ద వే యూ లుక్ ఎట్ ద ప్రాసెస్ అది మారిపోద్దా? డూ యూ లుక్ ఎట్ ద ప్రాసెస్ త్రూ ద ఫిల్టర్ ఆఫ్ రిజల్ట్? ఐ మేకింగ్ సెన్స్? క్వశ్చన్ అర్థమైంది. అంటే నేను నా సినిమాస్కి అసోసియేట్ చేసి చూస్తున్నాను. మేబీ అంటే ఇప్పుడు వరకు నేను ఇది ఇంత బాగా ఆడుతుంది అనుకున్న ఏ సినిమా కూడా అంత బాగా ఆడలేదు. అంటే ఇది బ్లాక్ బస్టర్ రా అని అనుకున్నవి స్ట్రైట్ అవే డిజాస్టర్లు అయినా ఉన్నాయి. యూనో వాట్ ఐమ్ సేయింగ్. సో నాకు ఎప్పుడు నువ్వు అడిగిన ఫీలింగ్ ఎప్పుడు నాకు లైఫ్లో జరగలేదు ఇంకా. ఓకే. సో టు అండర్స్టాండ్ దట్ ఓకే మనం ఇది ఎంజాయ్ చేయలేదు బట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు వెనక్కి చూస్తే ఇప్పుడు ఎంజాయ్ ఇది నువ్వు అడిగిన ఆ క్వశ్చన్ నాకు ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ది అదర్ వే అరౌండ్ ఎక్స్పీరియన్స్ చేశాను, వేర్
ఫుల్ ఎఫర్ట్ పెట్టి ప్రాసెస్ని ఎంజాయ్ చేసి ఇది కంప్లీట్గా ఆడుతుంది అని అనుకున్న సినిమా ఆడకపోవడం ఎక్స్పీరియన్స్ చేశాను. బ్లఫ్ మాస్టర్ ఇస్ వెరీ క్లోజ్ టు ఎగ్జాక్ట్లీ అది అంటే ఇంకా డిజాస్టర్ చేస్తారు దాన్ని చాలా మంది. అది మీరు ఇంకా దాని నుంచి రికవర్ అవ్వలేదు అనిపిస్తుంది ఆ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో, See, బికాస్ యూ అది సమ్హౌ ఆ ప్రస్తావన వచ్చేస్తుంది, తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఇఫ్ ది ఆ తర్వాత వచ్చింది కానీ ఆ రోజులో 5% వచ్చినా మై ఎంటైర్ లాస్ట్ 6 years వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ కదా. బట్ అలా అని ఈ 6 years నేను చాలా నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ అప్పుడు వచ్చుంటే వేరేగా ఉండేదేమో, ఐ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఏమో. బట్ నౌ ఐమ్ డిఫరెంట్ మ్యాన్ ఆల్ టుగెదర్. అది ప్రతిసారి ఇంకా హార్ట్ బ్రేక్స్ అనేవి ఎలా ఉంటాయంటే మాట్లాడుతూ తెలియకుండానే అది వచ్చేస్తుంది. సో అది ఇట్స్ అ కామన్ థింగ్. మేబీ రాబోదురు నాకు అది నువ్వు అన్నట్టు ఇట్ గివ్స్ మీ దట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. సో దట్ నౌ నెక్స్ట్ టైం వెన్ వి మీట్ ఫర్ ద 5th time I'll give you a proper answer, boss. You know what? This is what it is. I can sum it up in a కాంట్ వెయిట్. సమవర్తి అప్పుడు కలుస్తాం కదా. సో 100%. Samarth is also coming out very well, Ram. నాకు అది ఇట్స్ a man versus tiger film. It's an action film. అవుట్ అండ్ అవుట్. అంటే నేను ఇప్పటివరకు ఒక ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ ఫిల్మ్ చేయలేదు. అది కూడా ఇట్స్ కమింగ్ అవుట్ క్రేజీ. సూపర్. దానికి కూడా చాలా ఎక్సైటెడ్ అనమాట. అంటే ఒక 2 లడ్డూలు ఉన్నాయి వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బాయ్.